శ్రీ సత్యసాయి జిల్లాలో బోగస్ జనన ధ్రువపత్రాల పరంపర కొనసాగుతోంది. ఆగలి మండలం కొమరేపల్లి పంచాయతీలో 3892 బోగస్ పత్రాలు జారీ అయినట్లు ఈ నెల 2న బయటపడింది. మళ్లీ అదే ఆగలి మండలంలోనే రామణపల్లి పంచాయతీ నుంచి 3 రోజుల్లోనే 2555 ధ్రువపత్రాలు జారీ కావడం సంచలనంగా మారింది. ముమ్మాటికి సైబర్ నేరగాళ్ల పనేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. బోగస్ జనన ధృవీకరణ పత్రాల జారీ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నెల 2న శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలం కొమరేపల్లిలో తొలిసారిగా బోగస్ జన ధృవీకరణ పత్రాల వ్యవహారం గ్రామ సచివాలయంలో వెలుగు చూసింది. కేవలం 3 నెలల్లోనే 3892 జన ధృవీకరణ పత్రాల జారీ అక్రమాలు వెలుగులోకొచ్చాయి. ఆ తర్వాత 15 రోజులకే బత్తలపల్లి మండలం పోట్లమర్రిలో కేవలం 41 రోజుల్లో 1982 జనన ధృవపత్రాలను మంజూరు చేశారు. 2 ఘటనల తర్వాత కూడా అధికారులు స్పందన రాలేదు. తాజాగా అదే అగలి మండలం రామణేపల్లిలో 3 రోజుల్లోనే 2555 బోగస్ జనన ధృవపత్రాలు బయటపడటం అధికారుల అలసత్వానికి అద్దం పడుతోంది. కొంచెం ఎక్కువగా బర్త్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయని చెప్పేసి మాకు అనుమానం వచ్చి ఏంటని వెరిఫై చేశాం. ఎందుకంటే గ్రామ పంచాయతీల్లో డెత్స్ రిజిస్టర్ అవుతాయి, ఎక్కువ బర్త్స్ తక్కువ అవుతాయి. అంతేగాని ఇంట్లో పుట్టినట్టుగా ఈ గ్రామ పంచాయతీలో రికార్డ్ అవుతున్న అనుమానం వచ్చి వెరిఫై చేసి డౌన్లోడ్ చేస్తే సత్సాయిలో ఒక 2 గ్రామ పంచాయతీల్లో కొంత అనుమానాస్పదంగా ఉండింది. ఈ జిల్లా రిజిస్ట్రార్కి ఒక అలర్ట్ ఇవ్వడం జరిగింది. పర్టికులర్ గ్రామ పంచాయతీల్లో మేము లిస్ట్ అవుట్ చేసి 50 కంటే ఎక్కువ అవుతున్న వాటిని లిస్ట్ అవుట్ చేసి వాటిని మీరు వెరిఫై చేయండి. వెరిఫై చేసి ఇది ఏమన్నా 13(3) రిజిస్ట్రేషన్ కింద కాకుండా ఇంకేమైనా రిజిస్ట్రేషన్ అవుతున్నాయని చెప్పేసి అని వెరిఫై అని చెప్పాము. ఆ మ్యాక్సిమంగా ఉన్నటువంటి కొమరేపల్లి, పోతనపల్లి ఇవి వెరిఫై చేసినప్పుడు ఆల్మోస్ట్ 100% ఫేక్ సర్టిఫికేట్లుగా తేలినాయి. బోగస్ జనన ధ్రువపత్రాలు వెలుగు చూసిన 2 మండలాల్లోని 3 గ్రామ సచివాలయ పరిధిలో 8550 బోగస్ జనన ధ్రువపత్రాలు జారీ చేశారు. ఈ బోగస్ బర్త్ సర్టిఫికెట్లతో ఓటరు నమోదు, పాస్పోర్ట్లు తీసుకుంటున్నారని అనుమానాలు తలెత్తుతున్నాయి. 5 ఏళ్లుగా గ్రామ సచివాలయాల్లో ఒకే ఐడి, పాస్వర్డ్ వినియోగిస్తూ ఉండటంతో సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి ఉంటారని ఉన్నతాధికారులను అనుమానిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ గ్రామ సచివాలయానికి సంబంధించిన లాగిన్, పాస్వర్డ్లను తప్పనిసరిగా క్రియేట్ చేసుకోవాలి. కొమరేపల్లి, పోట్లమర్రి, రామణపల్లి పంచాయతీలు 2020లో కొత్తగా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఆ గ్రామాల కార్యదర్శులు లాగిన్ ఐడి, పాస్వర్డ్లు క్రియేట్ చేసుకోలేదు, పాతవే కొనసాగించారు. మిగతా వారు ఏళ్ల తరబడి వారి పేరు పక్కన 1234 ఉండేలా సాధారణ పాస్వర్డ్లను కొనసాగించడం, ఒకరికొకరు షేర్ చేసుకోవడంతో వాటిని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి బోగస్ బర్త్ సర్టిఫికెట్లు జారీకి తెరలేపినట్లు సమాచారం. జిల్లాలోని 582 కేంద్రాల్లో నమోదు ప్రక్రియను ప్రక్షాళన చేయాలని, లాగిన్ ఐడి, పాస్వర్డ్లను రద్దు చేసి కొత్తవి సృష్టించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. పల్లె అని చెప్పేసి ఇంకోటి కూడా వెరీ రీసెంట్గా వచ్చింది. దాంతో ఈ రాష్ట్ర మన జిల్లాలో ఉన్నటువంటి అన్నిటినీ బ్లాక్ చేసి పర్సనల్ ఐడెంటిఫై అయిన తర్వాత తిరిగి వాళ్ళకి ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో బ్లాక్ చేశారు. ఈ గ్రామ పంచాయతీలు ఏం చేస్తున్నారంటే 2-3 సంవత్సరాలు వాళ్ళు యూజర్ నేమ్ మార్చకపోవటం వల్ల, పాస్వర్డ్ మార్చకపోవటం వల్ల ఈ పాస్వర్డ్ అందరికి తెలిసినట్టుగా అయిపోవటం వల్ల ఇది పబ్లిక్ అయిపోతుంది. ఓటీపీ బేస్డ్ ఎంట్రీ అయినా కానీ ఇది బయట పైన మనం వెరిఫై చేస్తున్నారు. దాన్ని పోలీసులు కూడా వెరిఫై చేస్తున్నారు. వెరిఫై చేసిన తర్వాత దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బోగస్ బర్త్ సర్టిఫికేట్ల వ్యవహారంపై ఈటీవీ, ఈనాడు వరుసగా కథనాలు ప్రచురించడంతో అధికారులు స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ జనన మరణాల నమోదు విభాగం స్టాటిస్టికల్ అధికారులు విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదించారు. జనన మరణాల నమోదు విభాగం ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బోగస్ పత్రాలన్నింటినీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనుమానాలున్న 14 జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.